తిరుమల తిరుపతి దేవస్థానం దాంట్లోనే తిరుమల తిరుపతి టీటీడీలోనే తిరుమల ఉంది, తిరుపతి ఉంది. కానీ తిరుమల మాత్రమే మాది, తిరుపతి దేవునికి సంబంధించింది కాదు అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం నడుస్తూ ఉంది. లూలు మాల్ అంటారు, లేకపోతే ఇంకేదో ఇంకేదో విపరీతమైనటువంటి చర్చిలు పెరిగిపోతా ఉన్నాయి అక్కడ. పర్మిషన్ లేని చర్చిలు దాదాపుగా 50 ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు స్వామిజీ? ఈ తిరుపతి అనే దానికి ఒక వ్యవస్థ ఉంది, ఒక ఇతిహాసం ఉంది, ఒక చరిత్ర ఉంది. చరిత్రని కాపాడటం అనేటటువంటిది ప్రతివాడికి కర్తవ్యం, ప్రభుత్వానికి అది ప్రథమ కర్తవ్యం. విదేశాల్లో అయితే 50 ఏళ్ల చరిత్ర, 100 ఏళ్ల చరిత్ర, 20 ఏళ్ల చరిత్ర ఉంటే దానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని చాలా జాగ్రత్తగా పెడతారు. కానీ మన దగ్గర అట్లాగా పెట్టే లక్షణాలు మన వ్యక్తులలో లేవు, ఆ సంస్కారం మన వాళ్ళకి లేదు. చరిత్రని మనం నాశనం చేసుకున్నా పర్లేదు, మా పబ్బం గడిస్తే చాలును అనుకునేటువంటి మనస్తత్వం జనాల్లో ఉండేటప్పుడు దాన్ని లాని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయించగలిగేటటువంటి వ్యవస్థ ఏర్పడాలి. 1000 కాళ్ల మంటపం అనేది ఒక చరిత్ర. 14-15 శతాబ్దాల్లో కట్టినటువంటిది, అంటే 600 ఏళ్ల చరిత్ర ఉంది దానికి. 100 ఏళ్లు దాటిన ఒక నిర్మాణాన్ని అది డిక్లేర్ చేసినా చేయకపోయినా అదొక మాన్యుమెంట్ అవుతుంది. మాన్యుమెంట్ని కనుక ఏమైనా డ్యామేజ్ చేస్తే వాళ్ళకి మరణదండన విధించాలి అనేది మనకి లా చెప్తోంది. నాన్ బెయిలబుల్, వాళ్ళకి వారెంట్ ఉంటుంది. అయితే ప్రభుత్వాలే ఆ పని చేస్తుంటే ఏం చేయాలి? ఎవరికి చెప్పుకుంటారు? అది అంటే కంచెయే చేను మీసిన అన్నట్టుగా ఉండడం చేత, పైగా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అది డిక్లేర్ కాలేదు కనుక ఇది ఆర్కలాజికల్ దాంట్లోకి రాదు. సరే రాదు, కొన్ని మాన్యుమెంట్, అది దేవాలయం కనుక మాన్యుమెంట్స్లోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? చరిత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా, డిక్లేర్ చేసినా చేయకపోయినా దానికి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ దానికి ఎప్పుడు